గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక కామన్ మ్యాన్, అసలు సెలబ్రిటీ స్టేటస్ లేని ఒక కామన్ మ్యాన్ ఎలా సెలబ్రిటీగా మారగలరు? హౌ టు బికమ్ ఎ సెలబ్రిటీ? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు గంప నాగేశ్వరరావు గారు, మోటివేషనల్ స్పీకర్. సార్తో మాట్లాడదాం. హలో సార్. అమ్మా నమస్తే. నమస్తే, బాగున్నారా? సూపర్ హ్యాపీ. అసలు సెలబ్రిటీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు సెలబ్రిటీగా ఎలా మారగలరు? నేను మీ ముందున్నాను కదా. అవును. చాలా చిన్న ఊర్లో పుట్టినామని. ఓకే. అక్కడ ఏమీ పరిస్థితులు ఏం బాగాలేవు. హైదరాబాద్లో కూడా వచ్చిన తర్వాత కూడా ఏమీ పరిస్థితి ఏం లేదు. బట్ హౌ టు బికమ్, అప్పుడే ఏం చేయాలో మీరు మంచి ఈ డిబేటు ఈ మన మధ్యన మాట్లాడుకుంది వింటే చాలామంది అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడమ్మా, ఈ మధ్యలో ఒక విషయం జరిగింది, మీరు నాకు చెప్పాలి పేరు. మా ఇంటి పక్కన 8 ఏళ్ల తర్వాత ఒక మనిషి చనిపోయాడు. 8 ఏళ్ల తర్వాత? అని పేరు తెలుసా మీకు? నాకెట్లా తెలుసు? అయ్యో తెలియదా? పోనీ, మా ఇంటి సైడ్కు లెఫ్ట్ సైడ్ నుంచి 8 ఏళ్ల తర్వాత ఒక చీమ చనిపోయింది. చీమ, ప్లీజ్ చీమ పేరు చెప్పండి. తెలియదా? ఆ చీమ చనిపోయినా ఈ మనిషి చనిపోయినా ఎవరు తెలియదు. అవును. ఏంటది? అంటే పుట్టినందుకు ఒక సెలబ్రిటీ అయితేనే సెలబ్రిటీ కాదు, ఏమన్నా నువ్వు సమాజంలో కానీ గుర్తింపు ఉండాలి. గుర్తింపు ఉండాలంటే ఏం చేయాలి? ఏదో ఎన్నికలు నిలబడాలి, సినిమా యాక్టర్ కావాలి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ముందుకెళ్ళాలంటే, నీవు సమాజంలో ముందుకెళ్ళాలంటే ఫస్ట్ నువ్వు ఉన్న వీధిలో నేను గుర్తుపడతారా? నెంబర్ 1. ఎవరు గుర్తుపట్టరు. వీధిలో గుర్తుపట్టరా సార్? గుర్తుపడతారు కదా మన వీధిలో. ఎంతమంది మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? మీరు నడవండి, ఎంతమంది మేము గుర్తుపడి మీ పేరు చెప్తారు? మాదాపూర్లో నన్ను బాగా గుర్తుపడతారు. ఎందుకంటే దీంతో గుర్తుపడతారు. అదే మీ ఇంట్లో వాళ్ళని గుర్తుపడతారా? గుర్తుపడరు. కారణం ఏంది? ఇప్పుడు ఇక్కడ ఉండి మీరు ఒక పేరు తెచ్చుకున్నారు కాబట్టి గుర్తుపడతారు, లేకుంటే గుర్తుపట్టరు. ఓకే, అలా కావాలంటే ఏం చేయాలి? చాలా మంది కుట్టుదమ్మా, నేను సెలబ్రిటీ కావాలి, 10 మంది నన్ను గుర్తించాలి, 10 మంది నన్ను మెచ్చుకోవాలి. దీన్ని మ్యాథ్స్ లో హైరార్కీ అని ఒక ప్రిన్సిపల్ ఉందమ్మా. మ్యాథ్స్ లో హైరార్కీ అని, దీంట్లో ఏముంటదంటే మనిషికి నీడ్స్ ఏమేమి ఉంటుంది చాలా ఇచ్చాడు. మనం చిన్నగా చెప్తాను. మనిషికి ఏమేమి కావాలి? దుస్తులు, బట్టలు, ఇవన్నీ, భోజనము, ఇవన్నీ కావాలి కదా. చాలా సంతృప్తి ఇచ్చేది ఏం తెలుసా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంది తెలుసా? ఆ మనిషికి పేరు వచ్చినప్పుడు, మీకు చాలా ఇష్టమైంది చెప్పండి మీ ప్రపంచంలో, మీ పేరు వైష్ణవి, అంతే, మీ పేరు. ఓకే, అది 10 మంది చెప్పుకునేది కాదు, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు దాన్ని. ఓకే, అక్కడ పైన ఉన్న చూడండి, అది రావాలంటే మనకు చాలా మందికి ఫుడ్ వరకు ఆగిపోతారు, ఈ ఇల్లు వరకు ఆగిపోతారు, ఇక్కడికి ఆగిపోతారు. నేను 2 పిల్లల్ని కన్నాను, వాళ్ళని బాగా చదివించాను, అయితే ఏంది అంతే కదా. ఏం చేయలేను, 2 పిల్లలు కన్నావు, అయితే ఏంది? వాళ్ళిద్దరు బాగా స్థాయిలో పెట్టారు, చదివించారు, అయితే ఏంది అంతే కదా. నువ్వు చేసింది ఇంతే కదా, అది కాదు కదా. నీ పిల్ల కోసం చేసావు, నువ్వు నీ కోసం. అక్కడ వాళ్ళకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉందేమో. అవును, సెల్ఫ్ రిలేషన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కాదు. 10 మందిలో గుర్తింపు. చాలా ఇష్టమైంది ఏంది? నాకు గుర్తింపు. మీరు ఇక్కడ పెళ్ళికి వెళ్ళారనుకోండి, 10 మంది వచ్చి కలిసి ఎంత సంతోషం ఉంటుంది. 10 మంది పెళ్ళికి వెళ్ళారు, ఎవరు గుర్తుపట్టలే, వెళ్ళి కూర్చుంటాం, తింటాం, వెళ్ళిపోతాం, అంతే కదా. ఆ గుర్తింపు రావాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చెప్తున్నాను, మీ ఏరియాలో ఏమేమి ఉన్నాయో సమాజ సేవా సంస్థలు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజ సేవా సంస్థలు, సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్. ఎగ్జాంపుల్, మార్నింగ్ నడవండి మీ పార్కులో, అక్కడ వాకర్ అసోసియేషన్ ఉంటుంది. మార్నింగ్ మీరు వెళ్ళండి, ఇంట్లో నుంచి వెళ్ళండి, ఆ పార్కులో నడిస్తే కంపల్సరీ 20 మందో 30 మందో పరిచయం అవుతారు. వాకర్ అసోసియేషన్ ఉంటుంది. అసోసియేషన్ 4 సార్లు నడిస్తే, 6 సార్లు వెళ్తే, 10 సార్లు వెళ్తే స్మైలింగ్ ఇస్తారు, 6వ రోజు మాట్లాడతారు, 8వ రోజు ఫ్రెండ్స్ అవుతారు. ఇంట్లో పడుకుంటే ఏం కాదు. ఈ సెలబ్రిటీ కాని వాళ్ళు కామంది ఏడుస్తూ ఉంటారు కానీ ఇంట్లో పడుకుంటారు, బయటకు వెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, మీరు అపార్ట్మెంట్ ఉన్నారా? ఒక 100 ఫ్లాట్లు ఉన్నాయా, 40 ఫ్లాట్లు, 20 ఫ్లాట్లు, మీరు దానికి ప్రెసిడెంట్ కావాలి, దానికి మీరు సెక్రటరీ కావాలి, లేదా ట్రెజరీ కావాలి. అంటే అప్పుడేం ఊరికే చేసుకోరు. అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ ఓనర్స్ అందరికి మీరు సపోర్ట్ చేస్తుంటే మిమ్మల్ని చేస్తారు. వాడికి ఇస్తే నాకేమొస్తుంది, నువ్వు అక్కడే ఇంట్లో పడుకో, అంతే, యువర్ వెల్ బికమ్ సెలబ్రిటీ. ఓకే, అది చేయండి. తర్వాత మీరు మీ ఊర్లో ఏమేమి క్లబ్లు ఉన్నాయి, ఆర్గనైజేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యాస్ట్ ఏదైనా ఉందనుకోండి, క్యాస్ట్కి సంబంధించిన సంఘం ఉంటుందమ్మా. నేను క్యాస్ట్కి అగనెస్ట్ కాదు, క్యాస్ట్ అంటే నేను వ్యతిరేకం కాదు. క్యాస్ట్ అంటే మనము ఇండియాలో క్యాస్ట్ తప్పించుకోలేము. ఓకే, ఈ క్యాస్టిజం అనేది ఇష్టమున్నా ఇష్టం లేకుండా క్యాస్ట్ తప్పదు. ఓకే, కారణం ఏంటంటే మన చట్టంలో రాసి ఉంది, క్యాస్ట్ అని రాసి ఉంది కాబట్టి అంతవరకు మనం కంపల్సరీ పడ్డాం. ఆ క్యాస్ట్ అసోసియేషన్లో చేరండి. అయ్యా బాబు, నేను కులపించాను అనగానే దయచేసి, ఎందుకంటే కంపల్సరీ ఉంటుంది దాంట్లో. మీరు కనీసం మీ చుట్టాలు, ఇప్పుడు మీ ఇంట్లో పిల్లల్ని ఎక్కడ తెచ్చుకుంటారు, మీ ఇంట్లో పిల్లల్ని ఎక్కడ చేస్తారు,
మీ వాళ్ళే ఉంటారు కదా, అంటే మీ క్యాస్ట్లో మీకు పేరు ఉండాలి. అవును. ఫస్ట్ ఇల్లు అన్నాను, బస్తీ అన్నాను, మీ ఏరియా అన్నాను, మీ వీధి అన్నాను, తర్వాత ఏమన్నాను అపార్ట్మెంట్ అన్నాను. మీ కులంలో నీకు ఉందా కానిస్తా గుర్తుపడతారా నేను అంటే దానికి ఏం చేయాలి, వెళ్ళాలి, మనం ఏం మాట్లాడేసి దాంట్లో కొద్ది 10 మందిని కులాన్ని రెచ్చగొట్టి మన కులం ఇది. రెచ్చగొడితే వాడు సెలబ్రిటీ కాదు, వాడు పొలిటీషియన్ అయిపోతారు. ఓకే ఓకే చేయండి వాళ్ళ గురించి. వాళ్ళ పేదవాళ్ళు ఉంటారు, కొంతమంది సపోర్ట్ చేయండి. వాళ్ళు స్కాలర్షిప్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి చేయండి. అలా చదువు చెప్పే వాళ్ళు ఉంటారు, చదువు చెప్పే వాళ్ళ దగ్గర కనెక్ట్ చేయండి. కులం గురించి అని కాదు, మిర్చి సినిమాలో వాడు మనవాడు అట్లా చెప్తుంటారు. ఏదైనా కావచ్చమ్మా. మనం వద్దంటే నేను ఒప్పుకోను, అది మనకి కంపల్సరీ ఉంది. ఎంతో చెప్పినా కులం వద్దు, సెక్యులర్ అంటే ఎంత సెక్యులర్ అయినా నీ కులం చూసుకుంటావు, నీ మతం చూసుకుంటావు కంపల్సరీ. రెండోది మతం వరకు వెళ్ళండి, దాన్ని చూసుకోండి. ఇవన్నీ పర్సనల్, ఇవన్నీ గడపలోనే కులం, గడపలోనే మతం, గడప దాటితే భారతీయులం. అమ్మా కడపలోనే కులం, గడప దాటితే భారతీయులం. భారతీయులం అన్నప్పుడు మనం ఏం చేయాలి, సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్ పేరున్నారా, టాప్ వరల్డ్ ఫేమస్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ. ఆల్మోస్ట్ 14 లక్షల మంది మెంబర్స్ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. ఓకే, ఇండియాలో టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్. హైదరాబాద్, తెలంగాణలో 26,000 మంది ఉంటారు. ఎగ్జాంపుల్గా అందరు సర్వీస్ చేస్తూ ఉంటారు, బాగా సర్వీస్ చేస్తూ ఉంటారు. జాయిన్ దగ్గర కంపల్సరీ ఉంటుంది, దగ్గర వెళ్ళి మీరు జాయిన్ కాడితే ఫస్ట్ మీరు మిమ్మల్ని కేర్ చేయరు, మీరు సపోర్ట్ చేయడం మొదలు పెడితే కేర్ చేస్తారు. దాంట్లో మీరు ప్రెసిడెంట్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఒక్కొక్క పోస్ట్, జోన్ చైర్పర్సన్, రీజన్ చైర్పర్సన్, గవర్నర్, ఇట్లా 1 by 1 వెళ్ళారనుకోండి, సెలబ్రేట్ వస్తుంది కదా. అక్కడ మన 10 మందితో అయితే కదా లయన్స్ క్లబ్ అనుకోండి, అన్ని రకాల వారు ఉంటారు అక్కడ, అన్ని రకాల. అది సమాజ సేవ సంస్థ, కేవలము ప్రజల కోసం చేసే సంస్థ. ఇక జూనియర్ ఛాంబర్ ఇంకో ఆర్గనైజేషన్ ఉందమ్మా, జేసీఐ అంటుందని. దాంట్లో బిలో 40 వాళ్ళు చేరొచ్చు, దాంట్లో ఎబో 40 కాదు, బిలో 40 వాళ్ళు చేరొచ్చు. దాంట్లో ఏమంటే చెప్పాలి, ఎలా మాట్లాడాలి నేర్పిస్తారు ఫ్రీగా, ఎలా బిజినెస్ చేయొచ్చు నేర్పిస్తారు ఫ్రీగా, ఎలా ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్స్ చేసుకోవచ్చు ఫ్రీగా. చాలా అద్భుతమైన ఆర్గనైజేషన్. నేను బాగుపడే దాని నుంచే చెప్తున్నాను, ఒక నా లైఫ్లో తలరాత మార్చుకుని దాని నుంచే. ఓకే, సో అక్కడ నుంచి జేసీస్ అని చెప్పాను. రోటరీ అని ఉంటుంది మా సంస్థ, అది కూడా మంచి సంస్థ. ఓకే, రోటరీ మీ ఏరియా చాలా తక్కువ ఉంటాయి అనుకోండి, చేరండి. విజయవాడలో ఒక క్లబ్లో 1000 మంది ఉంటాడు ఒక క్లబ్లో, ఏదో మిడ్ టౌన్ అనే క్లబ్ పేరు విన్నాను. 1000 మెంబర్స్ ఉంటారు. అంటే మీరు చేరితే 1000 మెంబర్స్ ఫ్రెండ్స్ అవుతారు కదా మీకు. ఓకే, 1000 మెంబర్స్ కనెక్షన్ పెడితే కదా ఎవరికైనా అవసరం ఉంటుంది. మా ట్రావెల్ ఏజెంట్ ఉంటాడు, ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, ఒక సీఏ ఉంటారు, ఒక అడ్వకేట్ ఉంటారు, అందరూ ఉంటారు కదా, పరిచయం అవుతారు కదా. అందరితో మీరు మీటింగ్లు మీరు సెలబ్రేట్ అయిపోతుంది స్లోగా. ఏదైనా మంచి సేవా కార్యక్రమం చేస్తే పేపర్లో పడుతుంటుంది. ఓకే, టీవీ ఛానల్ వాళ్ళు మేము తీస్తూ ఉంటారు. అంటే ఒక్క రోజులో కాము ఇలా చేస్తుంటే అవుతుంది. ఇలాంటి సంస్థలు ఎన్నో ఉన్నాయేమో. ఒకటి మెసన్స్ అనే ఆర్గనైజేషన్ ఉంది, మెసానిక్ అని, చాలా మంది తెలియదు అది. ఓకే, నాకు డాక్టర్ పట్టాభిరామ్ మా గురువు గారు చెప్పారు కాబట్టి నాకు నేర్చుకున్నాను, తెలుసుకొని దాంట్లో చేరాను. చాలా ఎలైట్ పీపుల్ ఉంటారమ్మా, ఎలైట్ టాప్ మోస్ట్ పీపుల్ ఆర్ ది మెంబర్స్. కలెక్టర్స్, జడ్జిలు, టాప్ మోస్ట్ బిజినెస్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరూ కలిసి మన ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. అక్కడ మనము నేనెవరో మీరు తెలియదు, మీరు నాకు తెలియదు. ఇప్పుడు అందరం మేము 28 నాడు త్రిశూర్ అనే ఊరికి వెళ్తున్నాం. ఓకే, అక్కడ అందరం సౌత్ ఇండియా మొత్తం కలుస్తాం. అక్కడ ఎంతమంది పరిచయం అవుతారు, అలా ఉంటుందమ్మా. ఒకటి చెప్పి క్లోజ్ చేస్తానమ్మా. నేను ఈ మధ్యలో నిద్రపోయినప్పుడు రాత్రికి ఐఎమ్ టాకింగ్ అబౌట్ August 5th అనుకుంటానమ్మా. 3 o'clock నాకు ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న మామూలుగా మా తెలంగాణలో అన్న అనుకుంటాం. ఓకే, పెద్దోడైనా చిన్నవాడు అనుకుంటాం, మా సాంప్రదాయం అలా ఉంటుంది, రైట్. అన్న అన్నాడు, ఏం రా 3 గంటలకు ఫోన్ చేసి, ఏం బాస్ అన్న 3 గంటలకు ఫోన్ చేసి అంటే, అన్న మా అల్లుడు ఇక్కడ మన కోయంబత్తూరు వెళ్తుంటే మధ్యలో బస్సు యాక్సిడెంట్ అయింది, బస్సు మొత్తం పడిపోయింది, మా వాడికి తలకు దెబ్బ తగిలింది అన్న, మీకు ఎవరైనా పరిచయం అన్నాడు. ఎక్కడ అన్నాను, ఎక్కడ అంటే ఆ ఏరియా అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేశాను, లయన్స్ క్లబ్లో నేను ప్రస్తుతం హైదరాబాద్ ఏరియాలో వన్ ఆఫ్ ది గవర్నర్గా పనిచేస్తున్నాను. ఓకే, ఇమ్మీడియట్గా నేను ఏం చేశాను తెలుసా, ఆ లైన్స్ డైరెక్ట్ వెతికి ఆ కోయంబత్తూరు ఉన్న క్లబ్స్ అన్ని ఎవరు పట్టుకున్నాను. అక్కడ గవర్నర్ ఉంటాడు ఆ ఏరియాకు, గవర్నర్కి ఫోన్ చేశాను, ఆయన లేపాను 3:30కు. లేపితే నో ప్రాబ్లం, తమిళ్లో మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడుకున్నాం. అతనికి 3 గంటలకు యాక్సిడెంట్ అయిందమ్మా. 3:30కు ఆ తోటి లయన్స్ క్లబ్ మిత్రులు వెళ్ళారు అక్కడికి. 4 గంటల 15 నిమిషాలు హాస్పిటల్ చేర్పించారు. నెట్వర్కింగ్తో అయింది కదా. నెట్వర్కింగ్ ఎలా అవుతుంది, లేకుంటే నేను ఇక్కడే ఉంటాను. ఓకే, లాస్ట్ టైం ఏమైందమ్మా, కల్కట్టా నుంచి వచ్చారు కొంతమంది ఫ్రెండ్స్. హైదరాబాద్లో మన ఏషియన్ హాస్పిటల్ ఉంది కదా, వాళ్ళకి అర్జెంటుగా బ్లడ్ కావాలట, నాకు తెలియదు. ఓకే, అతను నాకు ఫోన్ చేశాడు, ఎవరు కల్కట్టాతో ఫోన్ చేశాడు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కల్కట్టాలో పరిచయం నాకు. आप हैदराबाद में, हाँ हैदराबाद में, हमारे लोगों को थोड़ा खून होना, ब्लड होना दे सकते क्या,
दे सकते भैया मैं तो नहीं दे सकते मैं 63 इयर्स हूँ मैं दिलाते అని చెప్పిన ఓకే అతను నాకు చెప్పాడు అతను నంబర్ చెప్పాడమ్మా విత్ ఇన్ 1 అవర్ లోపల 8 మంది డోనర్స్ అరేంజ్ చేసినారు నైస్ 8 డోనర్స్ అని ఎందుకు మాకు నెట్వర్కింగ్ ఉంది అక్కడ హౌ యూ విల్ బికమ్ సెలబ్రిటీ వెన్ యూ హెల్ప్ అదర్స్ ఓకే పక్కవానికి ఏం ఆశించకుంటే సహాయం చేస్తే సెలబ్రిటీ అవుతారు ఆశించి చేస్తే వ్యాపారము ఆశించకుండా చేస్తుంటే సహాయము అప్పుడే సర్వీస్ చేస్తుంటే సెలబ్రిటీ అవుతారు వేరే సెలబ్రిటీలు వేరు కమర్షియల్ ఈయన చెప్పే సెలబ్రిటీ ఏంది సమాజంలో వాడరా ఈట్రా ఇలా ఉండాలిరా అని ఉండాలి ఓకే నిన్న మొన్న 2 days బ్యాక్ ఒక అతను ఫోన్ చేసి నాకు దుబాయ్లో కొద్దిగా పరిచయం కాదని చెప్పాను నాకు అతను ఏదో అకౌంట్ ఓపెన్ చేయాలట షేర్స్ చేయడానికి నేను నో ప్రాబ్లం అన్నాను నేను దుబాయ్ కనెక్ట్ చేశాను అక్కడ నుంచి కనెక్ట్ అయిపోయారు ఇద్దరు నెంబర్ ఇచ్చాను దే స్టార్ట్ బిజినెస్ ఓకే సో లైక్ దట్ యూ బీ హెల్ప్ టు అదర్స్ వేరే వాళ్ళకి సాయం చేస్తుంటే భగవంతుడు సాయం చేస్తాడు కర్మ సిద్ధాంతం నేను నమ్ముతాను అంటే ఏం తెలుసా మంచి చేస్తే 5 times వస్తుంది 3 times వస్తుంది 2 times వస్తుంది ఏం రాదు ఓకే మంచి చేస్తే చెడు చేస్తే 1000 times వస్తుంది 1000 times వస్తుంది అందుకని టు బికమ్ ఏ సెలబ్రిటీ హెల్ప్ అదర్స్ టు సక్సీడ్ పక్కల సాయం చేయండి వచ్చిపోవడానికి కాదు ఇచ్చిపోవడానికి ప్రపంచం మీద ఓకే సార్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.